హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య అఫీషియల్ ఎస్ఆర్డి. ఇప్పుడైతే నేను మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్లో చాలా తొందరగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రండి ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్దాం. ఇంకా నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను స్టవ్ పైన. ఇంకా కుక్కర్ కాగానే సరిపడు ఆయిల్ వేసుకుందాం. ఇంకా ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను నెయ్యి వేసుకున్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. మీరు నెయ్యి యాడ్ చేసుకోండి ఒక స్పూను. ఇంకా ఆయిల్ వేసుకున్నాక మనం కట్ చేసుకున్నవి కొత్తిమీర, టమాటా ముక్కలు, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇంకా కొంచెం పెరుగు, బిర్యానీ స్పైసెస్, కొంచెం పెరుగు, ఇంకా నానబెట్టుకున్న మిల్ మేకర్స్. ఇంకా ఆయిల్ వేడైందండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇవి కొంచెం ఫ్రై అవుతుంటే కరివేపాకు, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకున్నాను. ఇంకా కొంచెం ఫ్రై అవుతుంటే మనం కట్ చేసుకున్న పుదీనా, ఇంకా అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొంచెం సరిపడు పసుపు అండి, చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2.5 స్పూన్స్ అట్లా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇంకా అడుగు అంటుతుంటుంది కదా, ఇది పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి. ఇంకా ఫ్రై అవుతుంటే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు తీసుకుందాము. ఇంకా టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాము. టమాటా ముక్కలు వేసి కలుపుకొని కొంచెం మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు మగ్గిపోతుంది అన్నమాట. టమాటా కలిపి మూత పెట్టేసుకుందాం. ఇంకా చూడండి, కొంచెం మగ్గింది. ఇంకా కలుపుతుండాలండి, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది కదా. ఇంక ఫ్రై అవుతుంటే మనము కారం యాడ్ చేసుకుందాం. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇంకా కారం వేసుకొని తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ కూడా అంతే సరిపడు. ఇంకా ఇవి రెండు వేసి బాగా కలుపుకుందాం. బాగా కలిపి మనం నానబెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్, అవి వాటర్ లేకుండా పిండి వేసుకోవాలండి. వాటర్తో అలానే వేయొద్దు, ఎందుకంటే వాటర్ లేకుండా పిండి వేసుకుంటేనే మనము కర్రీలో ఉప్పు కారం అంతా మిల్ మేకర్ పీల్చుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్తో అలానే వేయొద్దండి. ఇంకా మిల్ మేకర్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇంకా మనము తీసుకున్న ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా, ఈ 3 పొడులు అయితే తీసుకున్నాం కదా, అవి ఒకటి తర్వాత ఒకటి వేసేసి కలుపుకోవాలండి. చాలా బాగుంది కదా చూస్తే. కర్రీ ఇలా అయినా తినొచ్చు అన్నట్టు. ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుంటున్నాం. ఇంకా మనము పెరుగు తీసుకున్నాం కదా, అవి ఒక 2-3 స్పూన్స్ వేసానండి. పెరుగు కూడా వేసి బాగా కలుపుకుందాం.
టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా తొందరగా అయిపోతుంది. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఇంకా వీటిలో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుందాం. బాస్మతి రైసే వేసుకోవాలని ఏం లేదు, నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంక బియ్యం వేసి కొంచెం బాగా కలుపుకోవాలి, అంత గ్రేవీ అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మొత్తం కలిసిపోయేలాగా. ఇంకా వాటర్ అయితే నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి. 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీరు తీసుకున్న బియ్యంని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇది బాగా నీట్గా మంచిగా కలుపుకున్నాక మనం వాటర్ పోసుకోవాలి. మీరు తీసుకునే బియ్యం బట్టి మీరు పోసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇంకా మనం బియ్యం ఇది వాటర్ పోసుకున్నాక మంచిగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఏమన్నా సాల్ట్ తక్కువ పడితే వేసుకోవాలి. నేనైతే సాల్ట్ చెక్ చేసుకున్నా, నాకు కొంచెం పడుతుంది అనిపించింది. కొంచెము ఒక చిటికెడు మళ్ళీ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ పడుతుందండి, వేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, మంచిగా కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి మూత తీయొద్దండి. ఫెజర్ అంతా పోయే వరకు అట్లనే ఉంచితే అది బాగా మంచిగా రైస్ చాలా బాగా వస్తుంది. వెంటనే తీయొద్దండి ఫెజర్. 2 విజిల్స్ రాగానే ఇంకా ఆఫ్ చేసి ఉండాలి ఫెజర్ అంతా పోయే వరకు. అంతే ఫ్రెండ్స్, బిర్యానీ చూడు ఎంత టేస్టీగా ఉందో. చాలా చాలా టేస్టీ బిర్యానీ రెడీ. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. అంతే, బాయ్ బాయ్.